ఈ వర్డ్ చూడండి, PRESENT. దీన్ని మీరు ఎలా పలుకుతున్నారు? ప్రెజెంట్ వర్సెస్ ప్రెజెంట్. ఐపీలో దీన్ని మ్యాజిక్ చూడండి. గిఫ్ట్ అయితే లేదా ఉన్నాను అని చెప్పాలంటే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఏదైనా చూపించాలి అంటే ప్రెజెంట్. ఈ డిఫరెన్స్ తెలియకపోతే మీ ఇంగ్లీష్ చాలా రోబోటిక్గా, ఫ్లాట్గా ఉంటుంది. అందుకే ఐపీఏ నేర్చుకోవాలి. ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్. తెలుగు వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ ఐపీఏ మెథడ్లో అమెరికన్ యాక్సెంట్ నేర్పించే కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్ మాత్రమే. ఇంగ్లీష్లో చాలామంది నేర్పిస్తారు, కానీ తెలుగులో ఎవరు నేర్పించలేదు, మేము మాత్రమే నేర్పిస్తున్నాము. మీ కాంపిటీటర్స్, ఇంటర్వ్యూవర్స్లో ఫ్లూయెన్సీతో పాటు అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడి ఇంప్రెస్ చేస్తున్నారు. మీరు గ్రామర్తో స్ట్రగుల్ అవుతున్నారు, యాక్సెంట్తో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఐ సీ యువర్ పెయిన్. నేను రిజెక్ట్ అవుతానా, నాకు ప్రమోషన్ రాదా అన్న భయం మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తుంది. ఇది మీ స్టేటస్ని, మీ కాన్ఫిడెన్స్ని, మీ డబ్బుని దెబ్బతింటుంది. ఇది చాలా పెద్ద రిస్క్. ఇప్పుడు ఊహించుకోండి, ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతుంటే ఇంటర్వ్యూవర్ ఇంప్రెస్ అయిపోయి మీ వాయిస్లో ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ వినపడాలి. ఈ కోర్స్ మీకు ఆ కేపబిలిటీని ఇస్తుంది. ఇది జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కాదు, ఇది యాక్సెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ల్యాబ్. ఇది మీ అర్జెంట్ పెయిన్కి రిలీఫ్. లేట్ చేయకండి, మీ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. యువర్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ దిస్. జాయిన్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ కోర్స్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ బ్యాచ్.